హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్. లౌకిక పౌరస్మృతి రావాల్సిందే, ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలున్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అంటున్నాడు ప్రధానమంత్రి మోదీ. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు, స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన, 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు అంటూ మనం ఒక న్యూస్. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చూసుకోవాలని చెప్పారు. 78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ప్రధానిగా వరుసగా ఇది 11వసారి. మునుపెన్నడూ ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల సేపు మోదీ ప్రసంగించారు. సియోచిన్ లో జాతీయ జెండాతో సైనికుల సంబరం అంటూ ఒక న్యూస్ మనము ఈ చిత్రంలో చూడొచ్చు. రైతన్నలకు రుణ విముక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పంప్ హౌజ్ను ప్రారంభిస్తున్న అనంతరం గోదావరి జలాలకు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ చిత్రంలో చూడొచ్చు. రైతన్నలకు రుణ విముక్తి. 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్లు జమ. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముప్పు నేలకు రాయాలి. 2026 15 సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు మాఫీ చేయడం ద్వారా రైతులకు రుణ విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. 2026 15 సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్ ను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో సాగుకు జీవం రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు 18,000 కోట్లకు పెంచారు. 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీరివ్వలేదు. పంప్ హౌజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వాక్య. విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తాం, స్వాతంత్ర వేడుకల్లో సీఎం సందేశం అంటూ ఒక న్యూస్. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసు అంటున్న కేటీఆర్. అడ్డగోలు హామీలిచ్చి గాలికి వదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన అంటున్న కేటీఆర్. బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక రావడం, అందులో రాజకీయ విజయం సాధించడం ఖాయమని బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కావాలని జాప్యం చేస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ విషయంలో బారాస సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఈ సందర్భంలో పార్టీలో చేరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ట్రిపుల్ ధమాకా. ప్రాంగణ వేతనాల్లో గచ్చుబల్లి ట్రిపుల్ ఐటీ మేటి. నగరం నుంచి జీతాల ప్యాకేజీ 30 లక్షల పైనే. ఐఐటీలు దాని ముందు దిగదుడిపే. ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ తన హవాను కొనసాగిస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. స్వాతంత్ర వేడుకలు ఏ విధంగా జరిగినాయో ఈ చిత్రంలో చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం చూడొచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం పూల వర్షం కురిపిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్స్ న్యూస్ లో చూడొచ్చు. ఉమ్మడి పౌరస్మృతి గురించి సుప్రీంకోర్టు పదే చర్చించింది. దీన్ని అమల్లోకి తేవాలని అనేక సార్లు ఆదేశాలు ఇచ్చింది. మనం ఇప్పుడు మతపరమైన సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్టు చాలా మంది చెప్తున్నారు. అది నిజం కూడా. భేద భావాలు చూసే పౌరస్మృతి ఇది. అందువల్ల దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలి.
మతం ఆధారంగా దేశాన్ని విడదీసి చిన్న పెద్ద విభేదాలు సృష్టించే చట్టాలకు ఆధునిక సమాజంలో స్థానం లేదు. లౌకిక సివిల్ కోడ్పై వెళ్తే ఇలాంటివి పరిహరించడానికి వీలవుతుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు భారతదేశ స్వర్ణ యుగం నడుస్తుంది. ఈ సువర్ణ అవకాశాన్ని మనం చేదార్చుకోకూడదు. 2047 నాటికి వికసిత భారత్గా అవతరించడమే మన లక్ష్యం. అడ్డంకులు సవాళ్లను అధిగమించి ముందుకు వేయడానికి దేశం సిద్ధమంది. 40 కోట్ల మంది భారతీయులు మనకు స్వాతంత్రం సాధించి పెట్టినప్పుడు 140 కోట్ల మంది భారతీయులు సమృద్ధ భారత కళను సాకారం చేయగలుగుతారు. 2047 నాటికి ఇది నెరవేరాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రేవంత్ దృష్టికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపు అంశం. శాసనసభ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు తమ పార్టీకి కాంగ్రెస్ కేటాయించాలనుకున్న నామినేట్ సహా ఇతర పోస్టుల కేటాయింపు విషయాన్ని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తేజాస నిర్ణయించింది. గురువారం హైదరాబాద్ లో నాంపల్లిలో ఉన్న తేజాస రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించారు. కేటీఆర్ చేసిన పనులకు రేవంత్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటున్నారు అంటున్న కేసీఆర్ పూర్తి చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం రేవంత్ రెడ్డికి మంత్రులకు అలవాటైంది. కేసీఆర్ రైతు బంధు తొలగించారు, రుణమాఫీ పేరిట నాటకం ఉంటుంది అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కాగ్నిజెంట్ సంస్థతో గతంలోనే ఒప్పందం మేము చేసుకున్నాం. ఇప్పుడు రేవంత్ తానే తెచ్చినట్టు చెబుతున్నారు. రిజర్వాయర్లు కట్టి పంపులు పెట్టి కాలువలు తవ్వాక సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కడిగేసి తామే కట్టినట్టు కాంగ్రెస్ ప్రసారం చేసుకుంటుందని తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీతో చెప్పించారు. కానీ 2 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కౌలు రైతులు కూలీలను కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు వేశారు కేటీఆర్. రైతన్నలకు రుణ విముక్తి వైరా బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఎల్బిసి టన్నెల్ను పూర్తి చేస్తామని తెలిపారు. 32 టీఎంసీలతో మున్నేరు గ్రావిటీ, 15 టీఎంసీలతో డోర్నకల్ రిజర్వాయర్ నిర్మించి రైతులకు నీరిస్తామన్నారు. 6 గ్యారంటీల అమలుకు నిరంతరము కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో తెలిపారు. మాట తప్పని మడమ తిప్పనిది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ 2000లో కరీంనగర్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చారు. అది శిలాశాసనం, స్వర్ణాక్షరాలతో లిఖించదగింది. ఆ మేరకు ఆమె తెలంగాణ ఇచ్చారు. వరంగల్ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తారు. ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ బారాసకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విసిన సవాల్తో నేను ఏకీవేస్తున్న వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఎక్కడైనా చర్చకు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఎవరు వస్తారో రండి. అమరవీరుల స్తూపం వద్దనైనా చర్చకు సిద్ధం. 10 ఏళ్ల బారస పాలన, 8 నెలల ఇందిరమ్మ రాజ్యంలో ఏది గొప్పదో ప్రజలే తేలుస్తారు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద పంప్ హౌజ్ ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు. దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అంటున్న తుమ్మల నాగేశ్వరరావు ఒకే పంట కాలంలో దాదాపు 18,000 కోట్ల మేర రుణమాఫీ చేయడం ద్వారా దేశ చరిత్రలోని సరికొత్త అధ్యాయానికి తెలంగాణ ప్రభుత్వం తెరదీసింది. దేశంలో ఏ ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన దాఖలు లేవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దేశానికి దిక్చూసిగా నిలుస్తుంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రికి ప్రజలు ఆశీర్వాదం ఉండాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్య. కష్టాలను అధిగమించి ప్రజాపాలన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. బారాస ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ నెత్తిన గుదిబండ మోపింది. అయినా కష్టాలు, ఇబ్బందుల్ని అధిగమించి ప్రజాపాలన అందిస్తున్నామంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మూవన్నెల కీర్తి, అన్ని రంగాల్లో అభివృద్ధి. కవాతు మైదానంలో జెండాకు వందనం చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ పమేలా సత్పృతి, సిపి అభిషేక్ మహంతి ఈ చిత్రంలో చూడొచ్చు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి. స్వాతంత్ర వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తామని
ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహార శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పురోగతిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ సర్కారు ముందుందని, ప్రజల వాగ్దానాలను అమలు చేస్తూ వారికి అభయస్త్రాన్ని అందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో ప్రసంగించారు. చిత్రంలో చూడొచ్చు, విద్యార్థులు వివిధ వేషధరణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ చిత్రాలు మనము చూడొచ్చు. 26 మందికి సేవా పథకాలు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులకు సిబ్బందికి సేవా పథకాలను ప్రకటించింది. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని పరేడ్ మైదానంలో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా 26 మంది పథకాలు అందుకున్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ జిల్లాలలో పథకావిష్కరణ చేసి వందనం సమర్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు. రాహుల్కు 5వ వరుసల సీటా అంటూ ఒక విమర్శ. మోదీ అల్పబుద్ధికి ఇది నిదర్శనం అంటున్న కాంగ్రెస్. ఒలింపిక్స్ పథక విజేతల వెనుక వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ. ఈ చిత్రంలో చూడొచ్చు, ఎర్రకోటలో జరిగిన 78వ స్వాతంత్ర వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 5వ వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మోదీ అల్పబుద్ధికి నిదర్శనమని మండిపడింది. చిన్న మనసుతో ఆలోచించే వారి గురించి గొప్ప విషయాలను ఆశించడం వ్యర్థం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని 5వ వరుసలో కూర్చోబెట్టడం ద్వారా ప్రధాని మోదీ తన అసహనాన్ని చూపించుకున్నారు. ఇది రాహుల్ గాంధీపై ఎలాంటి ప్రభావం చూపదు. ఆయన ఎప్పట్లాగానే ప్రజలకు సంబంధించిన సమస్యలపై లేవనెత్తుతూనే ఉంటారు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఈ విమర్శ చేశారు. రంగురంగుల తలపాగాతో ప్రధాని మోదీ అంటూ ఒక న్యూస్. 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ వర్ణ రంజితమైన తలపాగాతో ఆకట్టుకున్నారు. లేత నీలివర్ణ బంద్ గల జాకెట్, తెల్లని కుర్తా ధరించిన ప్రధాని మోదీ శిరస్సుపై రాజస్థానీ లెహేరియా ప్రింట్ టర్బన్తో ప్రత్యేకంగా కనిపించారు. 2014 నుంచి ఎర్రకోటపై ప్రసంగించే ప్రతి సందర్భంలోనూ ప్రధాని మోదీ సాంప్రదాయమైన రంగుల తలపాగా ధరించడం ఆనవాతిగా వస్తుంది. ఈసారి తలపాగా నారింజ, పసుపు పచ్చ రంగులతో మెరుస్తూ ఆకర్షణీయంగా నిలిచింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఒలింపిక్స్ నిర్వహణ కళ నిజమయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీకి స్టిక్ ను బహుకరిస్తున్న హాకీ ఆటగాళ్లు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. 2036 క్రీడల కోసం సన్నాహాలు చేస్తున్నామన్న ప్రధాని మోదీకి పిస్తల్ను చూపిస్తున్న మను బాకర్ చిత్రంలో చూడొచ్చు. మన వైవిధ్యమే మన బలం అంటున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మన దేశంలోని గొప్ప వైవిధ్యమే మన బలమని, దాన్ని నిరూపించుకునే దిశగా మనమందరం ఉమ్మడిగా కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా రాజ్భవన్ లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఎందరో మహానీయులు ప్రాణత్యాగాలు చేశారు. ఈ సమాన దేశ భక్తుల స్ఫూర్తిని కొనసాగిద్దాం అంటూ ప్రసంగించారు రాష్ట్ర గవర్నర్. ఘనంగా రాజ్భవన్ లో విందు. రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, పొంగులేటి, ఉత్తమ్, కమలేష్, డి పటేల్, గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్మ, సిఎస్ శాంతికుమారి ఈ చిత్రంలో చూడొచ్చు. దైవ ద్రోహానికి పాల్పడిన రేవంత్ రెడ్డి అంటూ విమర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం తప్పులకు తెలంగాణపై ఆగ్రహించవద్దని దేవుళ్లకు మొక్కుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతు ద్రోహమే కాకుండా దేవుళ్ల మీద ఓట్లు వేసి మాట తప్పిన ఆయన దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారని హరీష్ రావు ఆరోపించారు. ఈ అపచారానికి సీఎం వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. సీఎం దగా చేశారని తెలిసాక ఇప్పుడిక రాజీనామా ఎవరు చేయాలో తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన అపచారానికి తెలంగాణపై ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ ఒట్టు పెట్టిన దేవుళ్ల ఆలయాలకు తాను వెళ్లి ఈ మేరకు ప్రార్థించి వస్తానని హరీష్ రావు ఒక వాక్య. ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం పార్టీ నాయకులతో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్టీ అధినేత్రి
సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు సీఎం భేటీ కావచ్చని తెలిసింది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి పెట్టుబడుల గురించి పలు కంపెనీలతో, ప్రపంచ బ్యాంకు అధ్యక్షులతో చర్చించిన రేవంత్ రెడ్డి అక్కడ జరిగిన ఒప్పందాలు, వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై అధిష్టానికి నివేదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణమాఫీ హామీను అమలు చేసినందున వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు అన్నట్టు తెలిసింది ఈ న్యూస్. పోలీసు అధికారులకు పథకాల ప్రదానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పథకాలు అందుకున్న పోలీస్ అధికారులు చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ డాక్టర్ జితేందర్, శాంతి భద్రతల విభాగం ఇన్ఛార్జి అదనపు డీజీపీ సంజయ్ కుమార్ చిత్రంలో చూడొచ్చు. పోలీస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ 2021, 22, 23 సంవత్సరాల్లో ప్రకటించిన పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అందజేశారు. గోల్కొండ కోట వేదికగా జరిగిన స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఆయా అధికారులకు వీటిని ప్రదానం చేశారు అంటూ ఒక న్యూస్. ఎర్రకోట వేడుకల్లో తెలంగాణ విద్యార్థులు. దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం లభించింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెం గ్రామానికి చెందిన రామ్టెకి విష్ణువర్ధన్ ఇదే మండలం కృష్ణాపూర్ ప్రభుత్వ పాఠశాల తరపున కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వికసిత్ భారత్ ప్రేరణ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. అందుగాను విష్ణువర్ధన్ గత నెల 27 నుంచి ఈ నెల 3 వరకు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ మోదీ నివసించిన ఇంటిని, చదువుకున్న పాఠశాలను, చిన్నతనంలో టీ అమ్మిన హోటల్ను సందర్శించారు మన తెలంగాణ విద్యార్థులు. విశ్వ వేదికపై తెలంగాణ. విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను ఊపిరిలోదుతున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు. త్వరలో రైతు భరోసా, రైతు కూలీలకు పథకం. యువత చెప్పుడు మాటలు వినొద్దు, నష్టపోవద్దు. స్వాతంత్ర దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వాక్య. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర నియామకం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర నియమితులయ్యారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. బాసర ఆలయంలో దొంగ హల్చల్. ఓ హుండీ ధ్వంసం, పలు చోట్ల చోరీకి యత్నం. ఆలయంలో 2 గంటల పాటు సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన హోంగార్డులపై అధికారుల చర్యలు ఈ చిత్రంలో చూడొచ్చు. మహిళలకు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటున్న మంత్రి సీతక్క. బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులను ప్రోత్సహించిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. మహిళలను కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలి అని గురువారం ఒక ప్రకటనలో కేటీఆర్ కు సూచించారు. డిఐ 4 కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్. షాద్నగర్ లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ వ్యవహారం. ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి అంటున్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చూస్తే రాష్ట్రంలో అలజడి మొదలవుతుందని, అందుకు తాము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఔటర్ రింగ్ రోడ్డుపై అధిక వేగం, 3 దుర్మరణం. అదుపు తప్పి తుఫాన్ను ఢీకొట్టిన కారు. మృతుల్లో 2 నెలల పసికందు, 10 మందికి గాయాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 22న అమెరికాలో భారత ప్రధాని మోదీ సభ. లాంగ్ ఐలాండ్ లో ప్రవాస భారతీయులతో భేటీ. వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి లాంగ్ ఐలాండ్ లో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 22న జరుగుతుంది. ఆ తర్వాత 4 రోజులకు అంటే సెప్టెంబర్ 26న మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు సమితి జనరల్ అసెంబ్లీ 73వ సమావేశం జరగనుంది అంటూ ఒక న్యూస్.
బంగ్లాదేశ్లోని హిందువులకు భరోసా ఇవ్వాలి అంటున్న భగవత్. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలను ఎటువంటి కారణం లేకుండానే హింసకు గురవుతున్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారతదేశంపై ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో జనం గుణపాఠం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా 7 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసినా ఆ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు అంటూ బీఆర్ఎస్ నాయకులపైన విమర్శ చేశారు. మాట ఇచ్చినం, మాఫీ చేసినం. 15 ఆగస్టు రోజే 2 లక్షల రుణమాఫీ చేసిన మాట నిలబెట్టుకున్నామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, 31,000 కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర. మాది మాట నిలబెట్టుకునే గుణం, బీఆర్ఎస్ మోసం చేసే నైజాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రాజీనామాను చేస్తావా, ముక్కు నేలకు రాస్తావా? ప్రాజెక్టులపై పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. కేటీఆర్ హరీష్ నోరెత్తితే అబద్ధాలే. ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్లకు బుద్ధి రాలే. బీఆర్ఎస్ ను పెకిలించేస్తాం. రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని వ్యాఖ్య. ఖమ్మం జిల్లా వైరా వేదిక 2 లక్షల రుణమాఫీ అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఈ వ్యాఖ్య చేశారు. మీరు దోచుకుంటే మేము నీళ్ళిస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా అదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, దోపిడీ బయటపడుతుందనే డిపిఆర్లు దాచారు. కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి ఫైర్. సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం అంటూ ఈ చిత్రంలో పంపులు ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చూడొచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 31,000 కోట్ల నిధులను విడుదల చేసి రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. తమది మాట నిలబెట్టుకునే గుణం అయితే బీఆర్ఎస్ ని మోసం చేసే నైజామని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలేరు. ఆయన దిగజారిన ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని మాట తప్పిండు. లోక్సభ ఎన్నికల్లో 15 ఆగస్టు కని నాటకమాడిండు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసిండు. రుణమాఫీ పచ్చి అబద్ధమని హరీష్ రావు కామెంట్. మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు అంటున్న ప్రధాని మోదీ, రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలి. ప్రధాని మోదీ, దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన. అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి. వరల్డ్ స్కేల్ క్యాపిటల్ గా భారత్. త్వరలోనే 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదాం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు. ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ. బస్సుల్లో బ్రేక్ డాన్స్లు చేసుకోండి. మనిషికో బస్సు ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ విమర్శ. ఇంకేం చేసుకున్నా వద్దని మేమేమనం. బస్సుల్లో అల్లం ఎల్లిపాయ ఒలిస్తే తప్పని మేము అంటలేం. దానికోసమే ఫ్రీ బస్సు పెట్టారని మాకు తెలియదు. సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్. రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలు పోయి అందులో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణికులు సిగలు పట్టుకుంటున్నారని గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులనుద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌంటర్ ఇస్తూ మంత్రి సీతక్క మాట్లాడుతూ, మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా? రికార్డింగ్ డాన్సులు చేసుకోవడానికి నీకు నోరెట్లా వచ్చింది అని మంత్రి సీతక్క విమర్శించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండించారు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ఒక ప్రకటన విడుదల చేశారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ. హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో ఆక్రమణల తొలగింపు. 3 5 భవనాలు కూల్చివేత. స్థానికుల ఫిర్యాదుతో చర్చలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తున్నది. హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని ఎర్రకుంట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రగతి నగర్లోని సర్వే నంబర్ 134 ఉన్న ఎర్రకుంట చెరువులో 5 అంతస్తుల చొప్పున నిర్మించిన 3 భారీ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు.
మీరు దోచుకుంటే మేము నీలిస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా అదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శుక్ర శనివారాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించున్నారు. 16న తెలంగాణలోని హైదరాబాద్, 17న ఏపీలోని నెల్లూరులో ఆయన పర్యటన ఉంటుందని గురువారం ఉపరాష్ట్రపతి సెక్రటరీ ఒక ప్రకటనలో తెలియజేశారు. 3 జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు. సీతారామ లిఫ్ట్ తో కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు. రాజీవ్ ఇందిరా సాగర్లను ఒకే ప్రాజెక్టుగా మార్చిన గత బీఆర్ఎస్ సర్కార్ 3 పంప్ హౌజులు కట్టి సాగర్ కాలువతో లింక్. అక్కడి నుంచి వైరా కెనాల్కు ప్రాజెక్టుకు 67.5 టీఎంసీల జలాల కేటాయింపు అను ఒక న్యూస్ మనం చూడొచ్చు. మహిళలను కించపరిచిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళలను కించపరిచేలాగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశాన్ని కల్పించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. అందుకే మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోమని అవమానపరిచేలా పేర్కొన్నారు అంటూ మంత్రి పొన్నం ఫైర్. సుంకిశాల గోడ క్వాలిటీ లేకనే కూలింది అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ సర్కార్ కమిషన్లు తీసుకొని ప్రాజెక్టుల నాణ్యతను పట్టించుకోలేదంటున్న వివేక్ వెంకటస్వామి. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు అక్కడే మకాం. నేడు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్. ఆ తర్వాత ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్సితో భేటీ అంటున్న ఒక న్యూస్ చూడొచ్చు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం ఇంకా తగ్గలేదంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయండి. కేడర్ కు మహేష్ గౌడ్ పిలుపు. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలేరు, ఆయన దిగజారున్న ముఖ్యమంత్రి అంటున్న హరీష్ రావు వ్యాఖ్య. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రతి సందర్భంలో నిరూపించుకుంటున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని తెలంగాణ చరిత్రలో ఇంత దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు అని గురువారం ఒక ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు. దేవుళ్ల మీద ఓట్లు పెట్టి కూడా చెప్పినట్టు రుణమాఫీ హామీని రేవంత్ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. చేసి చూపించాం, 2 లక్షల హామీ నెరవేర్చాం, సిగ్గుంటే రాజీనామా చేయి హరీష్ అంటూ సీఎం వాక్య. రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీ రుణమాఫీ పచ్చి అబద్ధం, రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు విమర్శ. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ, విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్. రైతు కూలీలకు త్వరలో 12,000. గోల్కొండ స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వాక్య. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సోనియా, రాహుల్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ. పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పదవులపై చర్చ అంటూ ఒక న్యూస్. వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు, వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని వద్దు, వారాంతం సెలవులు ఇవ్వాల్సిందే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఎన్ఎం టాస్క్ ఫోర్స్ నివేదిక. వైద్య విద్యార్థులతో ఎక్కువ గంటలు ఆసుపత్రుల్లో పనిచేయించడం వారి భౌతిక మానసిక ఆరోగ్యం పాలిట ముప్పు అని జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. వారికి వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని అప్పగించకూడదని సూచించింది. వైద్య విద్యార్థులకు రోజులో 7 నుంచి 8 గంటల మేర కనీస నిద్ర అవసరమని పేర్కొంది. కంటి నిండా నిద్ర లేకుండా వారు భౌతిక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని హెచ్చరించింది. వైద్య విద్యార్థులు సెలవులో అడిగితే బేషరతుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. లౌకిక పౌర స్మృతి రాజ్యాంగకర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78 ఏళ్లుగా కోరుతున్నది. ఇప్పటి మతపర సివిల్ కోడ్ను మార్చాలి. ఒక దేశం ఒకే ఎన్నికలు నేటి అవసరం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్లో నర్సుపై అత్యాచారం, 9 రోజుల తర్వాత దొరికిన మృతదేహం. రాజస్థాన్ లో నిందితుడి అరెస్ట్, ఆమె చున్నితోనే ప్రాణాలు తీశాడు అంటూ మరొక బాధాకరమైన న్యూస్ మనం చూస్తున్నాం. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ, సకల జనులు సుఖశాంతులతో శోభిల్లే రాష్ట్రంగా మార్చుతాం. తెలంగాణ బ్రాండును విశ్వ వేదిక పైన సగర్వంగా చాటాలి అంటూ చిన్నారులతో వారికి కరచాలనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అదేవిధంగా గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం పాల్గొన్న విద్యార్థులతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తన నివాసంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ, 7వ గ్యారంటీగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం, రైతు కూలీలకు త్వరలో 12,000 సాయం, గోల్కొండలో స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్య. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. బస్సుల్లో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్క అంటూ ఒక విమర్శ. బస్సుల్లో కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్స్ చేయండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. సుమోటోగా విచారణకు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్మన్ వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దేశ విచ్ఛిన్నానికి కుట్రలు, కాంగ్రెస్ తో పాటు విదేశీ శక్తుల యత్నం అంటున్న బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్ లక్ష్మణ్ చిత్రంలో చూడొచ్చు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు విదేశీ శక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు అంటూ ఒక న్యూస్. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వివిధ జిల్లాలో పతాకాన్ని ఎగరవేస్తున్న అధికారులు, ఎమ్మెల్యేలు చిత్రంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మనము చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. లౌకిక పౌరస్మృతి తక్షణ అవసరం, ఇప్పుడున్నది మతపరమైన పౌరస్మృతి. జమిలీ ఎన్నికలకు పార్టీలు ముందుకు రావాలి. బంగ్లాదేశ్లోని హిందువుల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల్లో ఆందోళన. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వాక్య. మాఫీ అరకొర, రైతు కొరకొర అంటూ ఒక న్యూస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఓట్లు పెట్టి మరీ 15 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోక ముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, అందరికీ చేసేశాం అని సీఎం ప్రకటించారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేశాం అంటున్న రేవంత్ రెడ్డి, వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేశాం, 2 లక్షల లోపు రుణాల కోసం 18,000 కోట్లు జమ, నిరుద్యోగులకు ఏటా 60,000 ఉద్యోగాలు, 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, సవాల్కు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి, వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్య. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఆవేశంతో రంకెలేస్తే అబద్ధం నిజమైపోదు, రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం, దేవుళ్లపై ఓట్లు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేసిన సర్కార్, కేటాయించిన 26,000 కోట్లలోనూ 9,000 కోట్ల కోత, ఇంతలా దిగజారిన దిక్కుమాల సీఎం మరొకరు లేరు అంటూ రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారొద్దు అంటున్న హరీష్ రావు ఈ న్యూస్ మనం చూడొచ్చు. తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేస్తున్న కేటీఆర్ చిత్రంలో జగదీశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. రాజ్ భవన్ లో ఎట్ హోమ్ పాల్గొన్న సీఎం, మంత్రులు. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. హైకోర్టులో జరిగిన జెండావిష్కరణలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆధారే, న్యాయవాదుల రక్షణకు చట్టం చేయండి, ప్రభుత్వానికి సీజే ప్రతిపాదన, హైకోర్టులో ఘనంగా స్వతంత్ర వేడుకలు, తెలుగులో తీర్పులపై వెబ్సైట్ ప్రారంభం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తులం బంగారం ఇంకా దొరకలేదా అంటూ విమర్శిస్తున్న కేటీఆర్, మహాలక్ష్మికి 2,500 ఏమయ్యాయి, స్టేషన్ గన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం అంటున్న కేటీఆర్, కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2,500 ఏమయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.5 లక్షల పెళ్లిళ్లు అయ్యాయని గుర్తు చేశారు. వృద్ధులకు 4,000 ఇస్తామని చెప్పి 2 నెలలు పైసలు ఎగ్గొట్టారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎటు చూసినా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అమృత్ పథకం కింద 1,000 కోట్ల టెండర్లో పనులు అప్పజెప్పారని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్ స్టేషన్ గన్పూర్ లో నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ జడ్పీటీసీలు, సభ్యులు
బాలస పార్టీలో చేరారు అనే న్యూస్ కూడా మనం ఒకటి చూస్తున్నాం. తెలంగాణ వ్యతిరేకికి రాజ్యసభ సీటా అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శ్రీనివాస్ గౌడ్ వాక్య. రాష్ట్ర కాంగ్రెస్ లో అర్హులే లేరా, ఢిల్లీలో మన ఆత్మ గౌరవం తాకట్టు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అంటూ ఒక న్యూస్. రాజీవ్ విగ్రహం అస్తిత్వంపై దాడే, తెలంగాణ స్వభావిమానాన్ని దెబ్బతీసే కుట్ర, సచివాలయం ఎదురు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలి, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు, వలసవాద పుత్రుడు మొండిగా వివరిస్తే ప్రజల ధర్మగ్రహానికి గురికాక తప్పదు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ హెచ్చరిక అంటూ ఒక న్యూస్. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిండు, అరకొర రుణమాఫీతో అబద్ధాల మాటలు అంటున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం. రాష్ట్రానికి పట్టిన చీడ రేవంత్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వాక్య. నోరు తెరిస్తే అబద్ధాలు అవాస్తవాలే, ఇంత అసభ్య సీఎం దేశంలోనే లేరు, సీతారామకు 7,400 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే, 8 నెలల్లో 75 కోట్ల నిధులతో ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తవుతుందా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న బారస ఎమ్మెల్యేలు, నాయకులు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఈ దీటి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.